నమస్తే, దిస్ ఇస్ సౌర్య. టీవీకి పార్టీ విజయానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా దాని వెనుక త్రిష ఉన్నారు అనే ఒక ఆరోపణ అయితే వినిపించింది. దీని గురించి అనేక రకాల చర్చలు కూడా చేశాం మనం. అయితే ఆ విజయ్ తాలూకా ఫ్యామిలీ కూడా బ్యాక్ కి వచ్చే ఛాన్స్ ఉంది, డివోర్స్ కావడం ఒప్పుకునే ఛాన్స్ లేదు. ఇప్పుడు పిల్లలు రంగంలోకి దిగుతూ ఉన్నారు, పిల్లల్ని మధ్యత్వంగా వాడుతూ ఉన్నారు సంగీత అనేది వినిపిస్తుంది. అయితే విజయ్ కొడుకు ఇప్పుడు రంగంలోకి దిగాడు. సో ఎందుకంటే ఆ పిల్లాడు కూడా వయసు అంతా ఆల్రెడీ ఇప్పుడు అన్ని తెలిసే వయసు. సో రంగంలోకి దిగాడు. దీంతో త్రిష అజ్ఞాతంలోకి వెళ్లారు. త్రిష ఇప్పుడు ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఓన్లీ గెలిచిన రోజు మాత్రం విష్ చేయడానికి వచ్చి ఒక 2 hours కనిపించారు. సో ఇది ఇప్పుడు మరి త్రిష పరిస్థితి ఏంటి, తను ఎక్కడుంది, అసలు ఏం జరుగుతుంది టీవీకే పార్టీకి సంబంధించి, అలాగే విజయ్ ఫ్యామిలీకి సంబంధించి కూడా. సో ఈ డీటెయిల్స్ ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ అంటే ఎట్లా ఉందంటే ఒకేసారి ఉప్పెన్లాగా పొంగి సడన్ గా డౌన్ అయిపోతే ఎట్లా ఉంటుందో, ఈ 4 రోజుల సందడంతా కూడా ఈ రోజు అన్ని కూడా కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్స్ కనిపిస్తుంది. సో మీరు అన్నట్టుగా సడన్ గా వాళ్ళ కొడుకు కూడా ఎంటర్ అవుతున్నాడు, త్రిష అజ్ఞాతంలోకి వెళ్ళింది అంటున్నారు. మీరు ఏమంటారు, అంటే నిజంగానే అంత అవకాశం ఉందా, అసలు అంత భయపడే ఛాన్స్ ఉందా? అంటే భయపడే ఛాన్స్ లేదు, కానీ త్రిష 2 రోజుల నుంచి పెద్దగా ఎక్కడ కనబడలేదు, న్యూస్లో కూడా యాక్టివ్ గా లేదు. ఆమె వీడియోలు కానీ ఏవి బయటకు రాలేదు. అంటే ఫస్ట్ డే ఆమె తిరుమలకి వెళ్ళింది, అదే రోజు ఆమె బర్త్డే కూడా. సో బర్త్డే గిఫ్ట్ గా విజయ్ గెలిచాడనేది ఆమెకి అన్ని వైపుల నుంచి ఇది వచ్చాయి. దానికి ఆమె స్పందనగా కూడా ఒక ట్వీట్ చేసింది, అందరికి థ్యాంక్స్ చెప్పింది. ఆ తర్వాత విజయ్ని వెళ్ళి కలిసి పుష్పగుచ్చం ఇచ్చింది. అంతవరకే ఆమె విజువల్స్ కానీ ఆమె న్యూస్ కానీ ఉన్నాయి. ఆ తర్వాత త్రిష ఏమైంది ఎవరికి తెలియదు. ఎందుకంటే విపరీతంగా మీడియా త్రిష జయలలితతో పోల్చి, ఒకప్పుడు జయలలిత ఎంజీఆర్, అలాగే ఇప్పుడు త్రిష విజయ్, ఈమె బ్రాహ్మణు ఆమె బ్రాహ్మణు, ఈమె చర్చి స్ట్రీట్ లో చదువుకునింది, ఆమె అక్కడే క్రిస్టియన్ స్కూల్లోనే చదువుకున్న ఇద్దరు. సో కాబట్టి ఈమె కూడా మళ్ళీ చక్రం తిప్పబోతుంది. పైగా ఈమె ముఖ్యమంత్రి కావాలని గతంలో ఒక ఇంటర్వ్యూ ఇస్తే దాన్ని పెట్టారు. ఇలాగా ఆమె ఏదో ముఖ్యమంత్రి లాగా చేశారు. నిజానికి త్రిషకి ఏ రకమైన సంబంధం రాజకీయాల్లో లేదు. త్రిష టీవీకే పార్టీలో మెంబర్ కాదు. ఆమె ఏమి విజయ్ గెలుపుకి కృషి చేసింది కూడా ఏమీ లేదు. అలాంటి సడన్ గా ఇచ్చేయడం వల్ల విజయ్ కూడా ఇబ్బంది అవుతుంది. అందుకని విజయ్ కూడా ఆమెను కొద్దిగా సైలెంట్ గా ఉండమన్నట్టుగా, ఎందుకంటే ఇప్పుడు ఆమె బయటకు వచ్చేమన్నా రియాక్ట్ అయితే మొత్తం ఆమె చుట్టూ నడుస్తుంది సో అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు సంజయ్ వాళ్ళ జేసన్ సంజయ్ ఆ అబ్బాయి పేరు, వీళ్ళ కొడుకు, ఆ అబ్బాయికి 26 ఏళ్ళు. 2000 సంవత్సరంలో ఆగస్టు 26న అబ్బాయి పుట్టాడు. వాళ్ళకి 1999లో పెళ్ళయింది. సో వాళ్ళమ్మ సంగీత స్వర్ణలింగం. సో ఈ అబ్బాయి లండన్ లో పుట్టాడు, లండన్ లోనే చదువుకుంటున్నాడు. అయితే తనకి సినిమాలో కూడా ఇంట్రెస్ట్ ఉంది. తను యాక్చువల్ గా కొన్ని సినిమాలు యాక్ట్ కూడా చేశాడు. పుల్ ద ట్రిగ్గర్ అని, వేటై కారన్ అని, తర్వాత ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ద టైమ్ అని చేశాడు. ఇప్పుడు ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. యాక్చువల్ గా సిగ్మా అనే సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. దాంట్లో మన సందీప్ కిషన్ కూడా యాక్ట్ చేస్తున్నాడు. ఫరియా అబ్దుల్లా ఉంది, ఇలాంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది. అంటే అబ్బాయి లండన్ లో కూడా ఫిల్మ్ స్కూల్లో చేరాడు అని చెప్తున్నారు. సో మొత్తానికి తను 26 ఏళ్ళు అంటే పెద్దవాడు కాబట్టి తన తల్లి పడే ఇబ్బందులు అవన్నీ చూస్తున్నాడు. సో అందుకని అతను త్రిషకు వార్నింగ్ ఇచ్చాడు అనేది కూడా ఒక వార్త వస్తుంది. అంటే ఇప్పుడు ఇచ్చాడా లేకపోతే ఎంతకుముందు ఇచ్చాడా తెలియదు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మొత్తం మళ్ళీ వాళ్ళ అమ్మకి సంబంధించి, వాళ్ళ నాన్నకు సంబంధించి పర్సనల్ విషయాలు బయట మీడియా మాట్లాడుతుంది. కాబట్టి త్రిషకి అబ్బాయి వార్నింగ్ ఇచ్చాడా, లేకపోతే ఆమెకు కాల్ చేసి చెప్పాడా, లేకపోతే ఎవరి ద్వారా ఆమెను సైలెంట్ గా ఉండమని చెప్పాడా అనేది తెలియదు మనకి. అంటే జనరల్ గా ఆలోచిస్తే చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు విడాకులు రాకుండా మీరేంది ఇలా చేస్తున్నారు, మా అమ్మని ఇంత ఇబ్బంది పెడుతున్నారు, ఒకవేళ ఇష్టం లేకపోతే ప్రాపర్ గా చేయాలి అనేది మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే పిల్లలు తల్లితో ఉంటారు కాబట్టి తల్లితోనే ఎక్కువ అటాచ్మెంట్ ఇద్దరు. ఈ పాప కూడా దివ్య శాష ఆ పాప పేరు. ఆ పాపకే తనకి 5 ఏళ్ళు గ్యాప్ ఉంది. ఆ పాప 21 years. తను కూడా అక్కడ చదువుకుంటుంది. సో తల్లితో ఉండడం వల్ల తల్లి పడే పెయిన్ కానీ, తల్లి పడే వేదన కానీ వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమైనప్పుడు వాళ్ళు కూడా ఏదైనా ఆ వేదన తగ్గిద్దామని వాళ్ళు కూడా అనుకునే అవకాశం ఉంది. ఆ రకంగా అతను త్రిషతో మాట్లాడడం కానీ, లేకపోతే కామన్ ఫ్రెండ్స్ ద్వారా త్రిషకి చెప్పించడం కానీ ఖచ్చితంగా చేస్తారు. ఎవరైనా కూడా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మా అమ్మ ఇలా బాధపడుతుంది,
మీరు ఏదన్నా ఒక పద్ధతిగా ఉండండి, ఇట్లా పబ్లిక్ లోకి వచ్చి ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆమె ఫిబ్రవరి 2026లో చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ వేసింది విడాకులకి. అంటే విజయ్ 2021 ఏప్రిల్లో ఒక యాక్ట్రెస్ తో అఫైర్ లో ఉన్నాడు అప్పటి నుంచి. సో అప్పటి నుంచి నాకు నరకం చూస్తున్నాను అనేది చెప్పింది. అలాగే ఆ ఇల్లు నేను ఉండాలి, ఆ ఇల్లు నాకు ఉండేట్టుగా చేయండి అని చెప్పింది. సో ఒకటి ఇన్ఫిడెలిటీ, 2 క్రూయల్టీ, ఈ 2 పాయింట్లలో ఆమె కేసు వేసింది. జూన్ 15కి అది పోస్ట్ పోన్ అయింది. సో జూన్ 15 విచారణలో అక్కడ ఏం జరుగుతుందనేది చూడాలి. అంటే విజయ్ కూడా నోటీసులు వెళ్తాయి, విజయ్ కూడా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది దానికి. సో ఇప్పుడు క్రూయాలిటీ అండ్ ఇన్ఫిడెలిటీ గ్రౌండ్స్ కింద విడాకులు ఇచ్చే అవకాశం ఉంది. అయితే భరణం అనే దగ్గర సెటిల్ అవ్వాలి. మామూలుగా ఇలాంటివి కోర్టు బయట సెటిల్ అవుతూ ఉంటాయి. ఒక ఇదేంటంటే 250 కోట్ల వరకు ఆమెకు విజయ్ ఇచ్చేట్టుగా కూడా చెప్తున్నారు. ఇస్తే అది ఒక పెద్ద సంచలనం అవుతుంది అంత భరణం అనేది. కాకపోతే పిల్లలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సగం ఆస్తి కూడా అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే పిల్లలకి బాధ్యత ఎవరు తీసుకోవాలనుకున్నప్పుడు. సో ఎందుకంటే ఆమె కూడా ఏమి పూర్ ఫ్యామిలీ కాదు, ఆమెది 400-500 కోట్ల బిజినెస్ ఉన్న ఫ్యామిలీ అమ్మాయిది కూడా. సో కాబట్టి సెలబ్రిటీల లేకపోతే బాగా రిచ్ పీపుల్ విడాకులు కూడా రిచ్ గానే ఉంటాయి కదా, పెళ్లిలాగే విడాకులు కూడా రిచ్ గానే ఉంటాయి. సో ఏదేమైనా ఇప్పుడు జేసన్ బెదిరించాడా, లేకపోతే ఆమెకి సందేశం ఇచ్చాడా, లేకపోతే విజయ్ చెప్పాడా, ఏదేమైనా కానీ త్రిష అయితే మాత్రం కొద్ది రోజుల నుంచి సైలెంట్ అయిపోయింది. అంటే ఎలక్షన్ డే మాత్రమే ఆమె కనబడింది, ఆ తర్వాత ఎక్కడా కనబడలేదు. ఆమె పోస్ట్ కానీ ఏమి కానీ లేదు, ఆమె వీటన్నిటికీ స్పందించడం కూడా లేదు. దానికి కూడా అంతకుముందు ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అదేంటంటే, నేను వాదించే దశలో లేను, మీరు ఏనుగు గాల్లోకి ఎగురుతుందంటే నేను అవునని చెప్తాను. సో అంటే నేను ఒప్పుకున్నట్టు కాదు, కాకపోతే నాకు మీతో వాదించే ఓపిక కానీ అవసరం కానీ ఇంట్రెస్ట్ కానీ లేదు అనేది ఆమె గతంలో ఒక పోస్ట్ పెట్టింది. సో అది ఇప్పుడు వైరల్ అవుతుంది. అంటే వీటన్నిటికీ నేను స్పందించను అని చెప్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే ఆమె మీద ఎప్పటి నుంచో వివాదాలు రావడం, ఏదో ఫోటోలు బయటికి రావడం, తను స్పందించడం, ఇదంతా ఆమెకు కూడా చికాగ్గా ఉంది. అందుకని ఆమె స్పందించట్లేదు. ఏదేమైనా త్రిష ఫ్యాక్టర్ అనేది పక్కకి వెళ్ళిపోయినట్టుగా మాత్రం తెలుస్తుంది. మీడియా 2 రోజులు హడావిడి చేసింది జయలలిత అని. జయలలిత కాదు అనేది అర్థమైపోయింది. ఎందుకంటే అప్పుడు పరిస్థితి వేరు, అది వేరు. సో ఇప్పుడు విజయ్ చాలా యాక్టివ్గా ఉన్నాడు, విజయ్ పొలిటికల్ క్లారిటీ ఉంది. ఏమన్నా ఉంటే ఆమె పర్సనల్ గా విజయ్ తో లైఫ్ లో విడాకులు వచ్చినాక ఏమన్నా వీళ్ళు పెళ్లి చేసుకోవడం అలాంటివి జరగచ్చు, లేదా సహజీవనం చేయొచ్చు, అంతవరకే గాని అంతకు మించి ఆమె రాజకీయాల్లోకి ఇప్పటికిప్పుడు వచ్చేసి ఆమె జయలలిత అయిపోతుందనే పరిస్థితి అయితే కనిపించట్లేదు. సార్ ఇక్కడ అంటే ఇప్పుడు తమిళనాడు మీడియా చేసిన, అంటే మన తెలుగు స్టేట్స్ లో చేసినంత హడావిడి తమిళనాడు స్టేట్ చేసింది అనుకోవచ్చా? త్రిష విషయంలో చేసింది. త్రిష విషయంలో తమిళనాడు మీడియా కూడా బాగానే గట్టిగానే చేసింది. దాన్ని బేస్ చేసుకుని మన వాళ్ళు కూడా చేశారు. థ్యాంక్ యూ సార్.